హలో సత్యం రారా. ఏమిటని హడావుడిగా పిలిపించారు? మీ వాళ్ళు ఎవరో బ్రోకర్ కేసులో చిక్కుకున్నారా? మా వాళ్ళ బ్రోకర్ కేసు ఉందా? అవును, రాత్రి హోటల్ మీద రైడ్ చేస్తే అందులో దొరికారు. అయితే జామీన్ తెచ్చుకోమంటే నీ పేరు చెప్పారు. అదిగో లాకప్లో ఉన్నారు. అవతారాలు ఏమిటి? మీరు ఆ జైల్లో పడ్డారు. బుద్ధి తక్కువై పూర్వకములకు వచ్చినందులకు తగిన శాస్త్రీయ జరిగినది. బ్రదర్, మమ్మల్ని బయట పడేయించి మా పరువు కాపాడండి బ్రదర్. ఆయన్ని విడుదల చేస్తామంటున్నారు కానీ మీ మీద మాత్రం వాళ్ళ గట్టి అనుమానం ఉంది. శివశివ, నేను ఏ పాపం ఎరుగనే. ఆ పిల్ల వచ్చి నా పక్కన పడుకున్నట్టే నాకు తెలియదే. ఒక ఆడది వచ్చి మీకు తెలియకుండానే మీ పక్కన పడుకున్నది అంటారు. ఒట్టు, మీ మీద ఒట్టు. నాకు తెలుసులేవయ్యా, మర్యాదగా చెప్పు. ఆ పిల్ల ఎవరు? పిల్ల పోనీ పిల్ల తల్లి. అయ్యో, నాకేమి తెలియదు. పిల్ల తల్లి అంటారు ఏమిటండి? ఇదిగో ఇప్పుడైనా నిజం చెప్పు. ఏమిటి మీరు కూడా నన్ను? ఇదిగో నిజం చెప్పకపోతే వాళ్ళు మిమ్మల్ని జైల్లో నుంచి వదిలిపెట్టము అంటున్నారు. అయ్యో శివశివ, పిల్ల కూడా నాకెక్కడ పట్టేసిందండి. అసలు పంటి బాబు నేను ఏడుస్తుంటాను. పంటి బాధ ఏమిటి? ఏం చెప్పమంటావయ్యా బాబు? గడ్డం చేయించుకున్నాం కదా అని ఒక షాపుకి వెళ్ళాను. వాడు పన్ను వరది చేతిలో పెట్టాడు. వాడి అడ్రస్ నోట్ చేసుకున్నాను. వాడు నరకబోదానికి రాకపోతారా? వాడు అంతూ నేను కనుక్కోకపోతారా? ఐ విల్ సీ హిస్ హ్యాండ్. అబ్బా! ఓహో, అటులైనా మేము నిద్రించిన తదుపరి నీవు బయటికి వెళితే అన్నమాట. బా, అందుకు కాదు నేను వెళ్ళింది. నా మాట రమ్మండి. ఇది అక్కడ భూలోకం ఆయన. బాబు, మీకు దండం పెడతాం, ఎలాగైనా మమ్మల్ని బయట పడేయించండి. సరే, ఇటువంటి తప్పుడు పనులు మళ్ళీ ఎప్పుడు చేయవు కదా. అయ్యో, మేము ఏ పాపం ఎరగమంటుంటే. ఎడవకు, ఉండు ఇప్పుడు.